నమస్తే, నేను శ్రీనివాస్. వెల్కమ్ టు మైత్రి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలి. నల్ల బ్యాడ్జీలతో ఉద్యోగ సంఘాల నిరసన. నారాయణపూర్లో మంత్రి పొన్నం పర్యటన. గ్రామస్తులను ఆదుకుంటామని హామీ. కాంగ్రెస్ వ్యాఖ్యలను ఖండించిన మాజీ మంత్రి కొప్పుల. దమ్ముంటే ధరణి పోర్టల్ను రద్దు చేయాలని సవాల్. ఉమ్మడి జిల్లాలో కుండపోత వర్షం. నిలిచిన రాకపోకలు, స్తంభించిన జనజీవనం. ఇక వార్తల వివరాలు. సిపిఎస్ విధానాన్ని రద్దు చేయాలని కోరుతూ పెద్దపల్లి జిల్లా కేంద్రంలో ఉద్యోగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. స్థానిక ఐబీ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు నల్ల బ్యాడ్జీలతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ఏర్పాటు చేసిన జేఏసీ ఇప్పుడు మరో ఉద్యమానికి నాయకత్వం వహించాల్సి వస్తుందన్నారు. పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించే వరకు తమ పోరాటం కొనసాగుతుందని వారు స్పష్టం చేశారు. మారం జగదీశ్వర్ గారి, ఏలూరు శ్రీనివాసరావు గారి పిలుపు మేరకు సిపిఎస్ పెన్షన్ విద్రోహ దినంగా ప్రకటిస్తున్నాం. ఈరోజు ఈ కార్యక్రమంలో టీచర్ల సంఘాలు కానీ, పెన్షనర్ల సంఘాలు కానీ, అన్ని సంఘాల, ఉద్యోగ సంఘాల నాయకులు, ప్రాథమిక సభ్యులందరూ కూడా హాజరై ఉన్నారు. మేము ఒకటి చెప్తా ఉన్నాం. ఈరోజు ప్రభుత్వ ప్రతినిధులు ఏమనుకోవద్దు. ఎందుకంటే 5 సంవత్సరాలు పాలించేటువంటి నాయకులకు పెన్షన్ ఉంటుంది. ఈరోజు సమరశంఖం పూరించబోతుంది. నాటి ఉద్యమం ద్వారా తెలంగాణ సాధించబడ్డది. మరి నేడు తీసుకున్నటువంటి జేఏసీ నిర్ణయం ద్వారా మరి ఈరోజు పెన్షన్ కావచ్చు, మిగతా పెండింగ్ సమస్యలన్నీ సాధించబడతాయి. ఒక పెద్ద సంక్షేమ ప్రభుత్వంగా తెలంగాణ దేశంలో మరి పేరుగాంచింది. ఈ సంక్షేమం ఓన్లీ ప్రజలకు మాత్రమేనా? ఆ ప్రజలకు సేవ చేసే ఉద్యోగుల సంక్షేమం పట్ల కూడా మరి ప్రభుత్వం ఆలోచించి నూతన పెన్షన్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే పునరుద్ధరించాలని చెప్పేసి కోరుకుంటా ఉన్నాం. అదేవిధంగా ఇది పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలంటూ కరీంనగర్ టీఎన్జీఓ ఉద్యోగులు ఆందోళనకు దిగారు. నగరంలోని కలెక్టరేట్ ఎదుట తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా నిరసన ప్రదర్శన చేపట్టారు. జిల్లా టీఎన్జీఓ అధ్యక్షులు దారం శ్రీనివాసరెడ్డి నేతృత్వంలో వందలాది మంది ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లు ఆందోళనలో నల్ల బ్యాడ్జీలతో హాజరయ్యారు. సిపిఎస్ హటావో, ఓపీఎస్ బచావో అంటూ నినాదాలు చేశారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని దారం శ్రీనివాసరెడ్డి అన్నారు. దేశవ్యాప్తంగా ఆయా రాష్ట్రాలు పాత పెన్షన్ విధానానికి మొగ్గు చూపుతున్నాయని తెలిపారు. షేర్ మార్కెట్ ఒడిదుడుకుల జీవితాలకు స్వస్తి చెప్పి ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్ల జీవితాలకు భద్రత కల్పించారన్నారు. సిపిఎస్ యునైటెడ్ పెన్షన్లు అంటూ మరో విధానం ఉద్యోగులపై రుద్దే ప్రయత్నం జరుగుతుందని, కేవలం పాత పెన్షన్ అమలు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో దారం శ్రీనివాసరెడ్డితో పాటు కార్యదర్శి లక్ష్మణరావు, టీజీఓ నాయకులు కాళీచరణ్, విష్ణువర్ధన్, పెన్షనర్ల సంఘం అధ్యక్షులు కేశవరావు, కార్యదర్శి లింగయ్య, టీఎన్జీఓస్ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు తదితరులు పాల్గొన్నారు. 1/9/2004 తర్వాత ప్రభుత్వ ఉద్యోగంలో చేరిన ప్రతి ఉద్యోగికి ఈరోజు పెన్షన్ లేదు, రద్దు చేయబడ్డది కనుక, ఇంప్లిమెంట్ చేయబడ్డ దినము కనుక ఈరోజు ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక పెన్షనర్లందరం ఈరోజు పెన్షన్ విద్రోహ దినంగా పాటిస్తున్నాం. నల్ల బ్యాడ్జీలు పెట్టి భారీ నిరసన తెలుపుతున్నాం. ప్రజల సంక్షేమాన్ని చూసేది మా ప్రభుత్వ ఉద్యోగులు కనుక మా సంక్షేమాన్ని చూడవలసిన బాధ్యత కూడా ఈ ప్రభుత్వాలపైన ఉంది అని మేము డిమాండ్ చేస్తున్నాము. ఉద్యోగ, ఉపాధ్యాయుల జేఏసీ తరఫున మరి పెన్షన్ విద్రోహ దినం సందర్భంగా మరి నిరసన కార్యక్రమాలు చేస్తున్నాము. ప్రభుత్వాలు, రాష్ట్రమైన, కేంద్రమైన ఎన్నికల ముందు మేనిఫెస్టోలో మేము మా ప్రభుత్వం అధికారంలోకి వస్తే మేము వచ్చిన వెంటనే మరి ఓపీఎస్ విధానాన్ని తెస్తామని చెప్పి హామీలు ఇచ్చి మరి నిమ్మకు నీరెత్తినట్టుగా ప్రభుత్వాలు ఉన్నాయి. కాబట్టి ఈ దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ ఉద్యోగులు 24/7 పనిచేస్తున్నారు. కాబట్టి ప్రభుత్వాలు మేల్కొని వెంటనే ఓపీఎస్ విధానాన్ని. కరీంనగర్ జిల్లా గంగాధర మండలం నారాయణపూర్ గ్రామంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పర్యటించారు. ఎమ్మెల్యేలు మేడిపల్లి సత్యం, కవ్వంపల్లి సత్యనారాయణ కలెక్టరేట్తో కలిసి
గ్రామస్తుల ఇండ్లను పరిశీలించారు. ఇండ్లలోకి వచ్చిన రిజర్వాయర్ నీటిని ఎత్తిపోస్తున్నామని, ప్రభుత్వం తమకు న్యాయం చేయాలని గ్రామస్తులు మంత్రికి తమ గోడు వెళ్లబోసుకున్నారు. దీంతో స్పందించిన మంత్రి ఇక్కడి పరిస్థితులపై నివేదిక పంపాలని కలెక్టర్ ఆర్డీఓను ఆదేశించారు. అవసరమైతే బాధితులకు పునరావాసం కల్పించే ఏర్పాట్లను చేస్తామని మంత్రి హామీ ఇచ్చారు. వర్షం ఉండగా ఇంటి కూడా దిల్లే పట్టుకొచ్చి అందుబాటుకొచ్చాడు తక్లీఫ్ ఉన్నారు. నా కోర్టులో గెలిపించారు. మంత్రి నువ్వు రావాలని పట్టుకొచ్చిండు, కలెక్టర్ గారు పట్టుకొచ్చిండు, పక్క మానకొండ మిల్లంలో పట్టుకొచ్చిండు. మీరు అర్థం చేసుకోండి, మేము నియమం కట్టే ఎంఆర్ఓ గారికి చెప్తున్నాం, కలెక్టర్ గారికి ఆర్డీఓ గారికి ఏం చెప్తున్నామంటే నీళ్ళు ఎక్కువ చిన్న ఉండలేరు అనుకో, ఉండలేకపోతే అదే ఆల్టర్నేట్ స్కూల్ మన స్కూల్ ఏం దగ్గర చూసుకోవడం. భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర బీసీ సంక్షేమ రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. కరీంనగర్లోని ఎల్ఎండి రిజర్వాయర్ను ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యంతో కలిసి పరిశీలించారు. గత కొంతకాలంగా చెరువులు, కుంటలు నిండలేదని ఆందోళన చెందుతున్న నేపథ్యంలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాలకు నిండుతున్నాయని మంత్రి పొన్నం తెలిపారు. పునరావాస కేంద్రాలకు తరలించే పరిస్థితులు ఎక్కడా లేవన్నారు. కోహెడా, ములుకనూరు, ఇల్లంతకుంట మండలాలలో రోడ్లపై నీరు ప్రవహించడంతో రవాణా ఆగిపోయిందన్నారు. ఎల్ఎండి ప్రాజెక్టులోకి ఇన్ఫ్లో మొదలైందని, 24 టీఎంసీలకు గాను ప్రస్తుతం 14 టీఎంసీల నీరు చేరిందని తెలిపారు. ఎల్లంపల్లి నుండి రోజువారీగా ఇప్పటికే నీటి విడుదలవుతుందని చెప్పారు. మిడ్ మానేరు, లోయర్ మానేరు, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ వరకు ప్రాజెక్టులలో నీరు నింపుకునే అవకాశం ఉందన్నారు. కాళేశ్వరంలో టెక్నికల్ కమిటీ ఇచ్చిన రిపోర్టు ప్రకారమే నీటి నిల్వ కొనసాగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రి పొన్నంతో పాటు ఎమ్మెల్యేలు కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, జిల్లా కలెక్టర్ పమ్మెల సత్పతి, పలు శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఇది పూర్తిగా మాకు ఇంకా భవిష్యత్తులో ఇబ్బంది కలుగుతుందని మొండి వాదన చేసే ప్రయత్నం చేస్తారు. కానీ భగవంతుడు వారికి ఆ అంశాన్ని కూడా అవకాశం ఇస్తలేడు. ఎట్లయితే పార్లమెంట్లో 0 రిజల్ట్ వచ్చిందో ఇప్పుడు కూడా ప్రకృతి సహకరించి కుండపోత వర్షాలు కాకుండా గ్యాప్ ఇచ్చుకుంటూ వర్షాలు పడడం వల్ల నీటి చుక్క ప్రతిదీ వినియోగంలోకి వచ్చి అది ప్రాజెక్టులోకి రావడం, చెరువులోకి రావడం, పొంగి పొర్లిపోయే వృధా అయ్యేటువంటి పరిస్థితి లేకుండా జరుగుతూ ఉంది. ఇది శుభసూచకం. అదేవిధంగా ఇవన్నీ కూడా తొందరలో 2-3 రోజులు వర్షాలు ఈ విధంగానే పడి నిండినట్టయితే అందరికీ కూడా జలకళతోటి ఎప్పటికీ రాబోయే కాలంలో వ్యవసాయం మరొక్కసారి ఈ రాష్ట్రంలో ఇబ్బంది లేకుండా జరుగుతుంది. ఆ విధంగా జరగాలని ప్రతిపక్షాలు కూడా కోరుకోవాలి. రాజకీయాన్ని ఇంకో విధంగా చేయండి తప్ప వర్షాలు, ప్రాజెక్టులు, వ్యవసాయం పేరు మీద రాజకీయం చేయడానికి కోరుతాను. అదేవిధంగా ఇప్పటికే ముఖ్యమంత్రి గారు చీఫ్ సెక్రటరీ గారికి ఆదేశించినారు. చీఫ్ సెక్రటరీ గారు కూడా జిల్లా కలెక్టర్లందరికీ అప్రమత్తం చేయడంతో పాటుగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకున్నారు. అదేవిధంగా ఎక్కడికక్కడ అప్రమత్తంగా ఉండడమే కాకుండా ఇప్పుడు కాంగ్రెస్ నేతల ఆరోపణలను తీవ్రంగా ఖండిస్తున్నామని మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు. నగరంలోని ఓ ప్రైవేటు హోటల్లో ఆయన మీడియాతో మాట్లాడారు. రామగుండం పర్యటనలో భాగంగా బట్టి విక్రమార్క, శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్ చేసిన ఆరోపణలు దురదృష్టకరమన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి ఎన్నో అబద్ధాలు మాట్లాడారని తెలిపారు. రుణమాఫీ చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, ఏ గ్రామంలోనూ పూర్తిగా మాఫీ జరగలేదన్నారు. కేసీఆర్ పాలనలోనే అనేక చెరువులు, కుంటలు, ప్రాజెక్టుల నిర్మాణం జరిగిందని గుర్తు చేశారు. 2 లక్షల ఉద్యోగాలు కల్పించామన్నారు. గురుకుల పాఠశాలలో పిల్లలు పురుగుల అన్నం తింటున్నామని ఏడుస్తున్నారని, ప్రభుత్వం విద్యారంగంపై దృష్టి సారించాలన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వ నిర్లక్ష్యంతో చిగన్గున్యా, డెంగ్యూ జ్వరాలు వస్తున్నాయని తెలిపారు. ఉద్యోగ రంగంలో కేటీఆర్ పాత్ర కీలకమని, 4 లక్షల కోట్ల పెట్టుబడులు తీసుకువచ్చారని కొనియాడారు. ధరణిని దమ్ముంటే రద్దు చేయాలని సవాల్ విసిరారు. ఈ సమావేశంలో మాజీ మేయర్ రవీందర్ సింగ్, పొన్నం అనిల్ కుమార్ గౌడ్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. మేము చాలా కార్యక్రమాలు చెప్పిన వాటితో పాటు చెప్పని అనేక కార్యక్రమాలు, అనేక సంక్షేమ అభివృద్ధి అనేకం చేసినాం. అయినా రుణమాఫీ విషయంలో కూడా ఒకసారి 16,000 కోట్లు, దాదాపు 30 లక్షల మంది రైతులకు ఇచ్చినాం. రెండోసారి 19,000 కోట్లు, 37 లక్షల మంది రైతులకు ఇచ్చినాం. దీన్ని బట్టే మీ లెక్క అర్థమవుతుంది. రుణమాఫీ విషయంలో రైతులను ఎంత ఘోరంగా మీరు మోసం చేసిండ్రో. మీరు రేషన్ కార్డు పేరు మీద, ఐటీ పేరు మీద, ఉద్యోగం పేరు మీద, ఒక కుటుంబంలో ఒక్కరికి ఇస్తామనే పేరు మీద రకరకాల కారణాలతోటి దాదాపు 49 లక్షల మంది రైతులను 22 లక్షలకు కుదించి రైతుల నోట్లే మన్నుగొట్టి వాళ్ళకి ఇస్తానన్న హామీలు ఒక్కటి కూడా మీరు నెరవేర్చకుండా మీదికెళ్ళి ఏ ముఖం పెట్టుకొని కేసీఆర్ ప్రజల్లోకి వస్తారని మాట్లాడతారా? అసలు మీరు మాకంటే ముందు తెలంగాణ రాకముందు 10 సంవత్సరాలు మీరే కదా అధికారం ఉన్నది. ఆత్మహత్యలు లేవా? ఆకలి చావులు లేవా? వలసలు లేవా? 10 సంవత్సరాల కాలంలో
ఎక్కడ చూసినా నీళ్ళు వచ్చినాయంటే ప్రాజెక్టుల నిర్మాణం జరగలేదా? తెలంగాణ రాష్ట్రంలో వర్షాలు దంచి కొడుతున్నాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో జనజీవనం స్తంభించింది. వాగులు వంకలు పొంగి పొర్లుతుండడంతో పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. వరద నీటితో ప్రాజెక్టులు నిండుకుండలా మారాయి. కాగా భారీ వర్ష సూచనల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆయా జిల్లాల అధికారులు ఆదేశాలు జారీ చేశారు. భారీ వర్షాల కారణంగా కరీంనగర్ జిల్లా జమ్మికుంట హౌసింగ్ బోర్డు కాలనీ జలమయమైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు 6వ వార్డులోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. హౌసింగ్ బోర్డు, ఎస్సీ కాలనీ, కొత్తపల్లి ప్రాంతాల్లోని ఇళ్లలోకి వరద నీరు చేరింది. వరద నీటిని మళ్లించేందుకు మున్సిపల్ అధికారులు చర్యలు చేపడుతున్నారు. మరో 2 రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ గడుపుతున్నారు. వర్షం తగ్గి పావు గంట అయినా కానీ ఇప్పటి నుంచి ఎత్తిపోసినా కానీ ఇన్ని వర్షం నీళ్లు తగ్గుతూనే లేవు. 20 ఏళ్ళ బట్టి ఇదే పరిస్థితి మాది. ఇక అత్తయ్య మోరులను చూసుకుంటున్నా కానీ మోరు లక్షలు లేదు. మాకు దీన్ని పట్టించుకునే మనుషులే లేరు. ఎవరి దగ్గర పోయినా కానీ ఆ అత్తం పో పట్టించుకుంటూ పోయినా అట్లా అప్పటి మందని చెప్తారు. ఎవరు పట్టించుకుంటలేరు. ఎవరు మమ్మల్ని పట్టించుకున్న నాదలే లేరు. బాంచను మమ్మల్ని ఇప్పటికైనా గమనించి పట్టించుకోరు. ఇక దోమలు, డెంగ్యూ జ్వరం, పిల్లలకి బాగా జ్వరాలు, నైట్ నుండి ఎత్తిపోతున్న నీళ్లు ఇదే నీళ్ళల్లో ఉన్నాం. ఇప్పటికి అర్ధగంట అయింది. మమ్మల్ని ఇప్పటికైనా కండ్ల చూడండి మమ్మల్ని పట్టించుకుంటాయి. మొత్తం బియ్యం కానీ దొరుకుతాయి, మంచాలు, సామాన్ మొత్తం దొరుకుతాయి. మేము మా పరిస్థితి ఉన్నది కావున ఎప్పటికీ ఇదే పరిస్థితి. వర్షాకాలం వచ్చిందంటే మొత్తం నీళ్ళు దొరుకుతాయి. నీళ్ళ బియ్యం గిట్ట మొత్తం దొరుకుతాయి, మంచాలు, సామాన్ మొత్తం దొరుకుతున్నాయి. ఇంకా నీళ్ళు ఉన్నాయి, పోతలేవు నీళ్ళు. మా పరిస్థితి ఇట్లా ఉన్నది. పెద్దపల్లి జిల్లా కాలువ శ్రీరాంపూర్ మండలంలో ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షానికి వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. పెగడపల్లి వద్ద చెరువు నుండి వర్షపు నీరు రహదారిపై రావడంతో కాలువ శ్రీరాంపూర్ టు సుల్తానాబాద్ రాకపోకలు నిలిచిపోయాయి. మల్యాలగూడెం, నక్కలవుర్రె వర్షపు నీరు ఉధృతంగా ప్రవహించడంతో కాలువ శ్రీరాంపూర్ టు జమ్మికుంట రాకపోకలు నిలిచిపోయాయి. అటుగా ఎవరూ వెళ్లకుండా పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేశారు. హుస్సేన్ మియా వాగు, మానేరు వాగు ఉధృతంగా ప్రవహించడంతో ఆ దిశగా ఎవరూ వెళ్లకుండా పోలీసులు, రెవెన్యూ అధికారులు హెచ్చరికలు జారీ చేశారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు శిథిలావస్థలో ఉన్న ఇండ్లు ఖాళీ చేయాలని ఇన్ఛార్జి తహసీల్దార్ శంకర్ కోరారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగి మండలంలోని గండి వెంకటేశ్వర్ల ఆలయం వద్ద ఉన్న ఒర్రె ఉధృతంగా ప్రవహించడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. కొచ్చాగుట్ట తండ ఒర్రె ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. నందివాగు ఉధృతంగా ప్రవహించడంతో బుగ్గ రాజన్న ఆలయగుట్ట ప్రాంతం నుంచి వచ్చే నీటి ప్రవాహానికి వరి పంట పొలాలు నీట మునిగాయి. గొల్లపులొద్ది చెరువు పూర్తిగా నిండి మత్తడి దూకింది. బడి తండాలో కురిసిన భారీ వర్షానికి తండా ప్రజలు అతలాకుతలమయ్యారు. భారీ వర్షంలో సైతం పోలీసులు సహాయక చర్యలు చేపట్టారు. రాజన్న సిరిసిల్ల జిల్లా చందుర్తి మండలంలో వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. మర్రిగడ్డ, జోగాపూర్ గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. కట్టలింగంపేట గ్రామంలో గురునాథం చెరువు నిండడంతో కట్ట తెగే పరిస్థితి ఉండడంతో గ్రామస్తులు మరమ్మతులు చేపట్టారు. గ్రామాల పరిస్థితిపై రెవెన్యూ, పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం సుందరగిరి శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. దీంతో స్వామివారి దర్శనానికి వచ్చిన భక్తులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. ఎల్లమ్మ వాగు ఉధృతంగా ప్రవహించడంతో చుట్టుపక్కల గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. రేకొండ, తొక్కుడు బండల వాగు ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రేకొండ టు ఎగ్లాస్పూర్కు రాకపోకలు నిలిచిపోయాయి. రేకొండ, మొగిలిపాలెం మధ్యలో ఉన్న వాగు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి.
కరీంనగర్ జిల్లా గన్నేరువర మండల కేంద్రంలో చెరువు వంతెన ప్రవహిస్తుంది. దీంతో కరీంనగర్కు రాకపోకలు నిలిచిపోయాయి. తమ గ్రామంలో వంతెన నిర్మించాలని ఎంత మొరపెట్టుకున్నా బీఆర్ఎస్ ప్రభుత్వం వినలేదని, కాంగ్రెస్ ప్రభుత్వమైనా పట్టించుకోవాలని సిపిఐ నాయకులు విజ్ఞప్తి చేశారు. మేము ఇలా ఈ రాజకీయాలను ప్రశ్నిస్తా ఉన్నాం. ఈ స్థానిక ఎమ్మెల్యే అయినటువంటి కవ్వంపల్లి సత్యనారాయణ గారు మాకు వెంటనే బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలి. అదేవిధంగా స్థానిక ఎంపీ అయినటువంటి బండి సంజయ్ గారు గన్నేరువరం గ్రామంలో ఉన్నటువంటి ఇక్కడ ఈ మండల కేంద్రానికి రావాలంటే అటు జంగపల్లి సైడ్ పోరాదు, ఇటు పొత్తూరు సైడ్ పోరాదు. రెండు రాకపోకలు మాకు ఇబ్బందిగా మారింది. ఇక్కడ ప్రజలకు ఏదన్నా దవాఖానాలకు పోవాలంటే ఎమర్జెన్సీగా చాలా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ ఇక్కడ బస్సులు రాకపోకలు బంద్ అవుతా ఉన్నాయి. ఇక్కడ బండ్లు సుతం వెళ్ళే పరిస్థితి లేదు. ఇక్కడ వెంటనే మాకు గన్నేరువరం మండల కేంద్రానికి ఇక్కడ చెరువు దగ్గర బ్రిడ్జి నిర్మాణం. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలంలో ఉదయం కురిసిన భారీ వర్షానికి గ్రామాలు జలమయమయ్యాయి. కోరం చెరువు పూర్తిగా నిండిపోయి మత్తడి దూకడంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. బోయినపల్లి టు వేములవాడ రహదారి మధ్యలో ఉన్న గంజివాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. ఉధృతంగా ప్రవహిస్తున్న గంజివాగును వేములవాడ ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, తహసీల్దార్ పుష్పలత, ఎంపీడీఓ జయశీల పరిశీలించారు. రోడ్డుకి ఇరువైపులా బారికేడ్లు ఏర్పాటు చేశారు. వరద ఉధృతి తగ్గే వరకు చేపలు పట్టేందుకు వెళ్లొద్దని మత్స్యకారులకు సూచించారు. పెద్దపల్లి జిల్లా ఓదెల మండలం కొమిరె గ్రామంలో 2 రోజులుగా కురుస్తున్న వర్షానికి కొలిపాక మల్లక్క అనే మహిళ ఇల్లు కూలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఇల్లు కూలిపోవడంతో ఇంట్లోని సామాగ్రి, బియ్యం పూర్తిగా తడిసి ముద్దయ్యాయి. నైట్ బాగా వర్షం పడి గోడలు కూలినాయి, ఇల్లు కూలింది, రేకులు పడ్డాయి, రేకులు వరిగినాయి. నాకు ఇల్లు కావాలి, నాకు ఎక్కడే అవుతుంది, నాకు ప్రభుత్వం ఏం చేయలేదు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడలోని లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. బుడగజంగాల కాలనీ వరద నీటిలో మునిగిపోగా విప్ ఆది శ్రీనివాస్ అధికారులతో కలిసి పరిశీలించారు. ప్రభుత్వం తరపున ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వేములవాడ పరిధిలోని మూలవాగ ఉధృతి పెరగడంతో విప్ ఆది శ్రీనివాస్, ఏఎస్పీ శేషాద్రిని రెడ్డి, మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి మూలవాగను సందర్శించారు. ప్రజలకు పలు సూచనలు చేశారు. అంతకుముందు తిప్పాపూర్ వార్డులో వర్షాల కారణంగా కూలిపోయిన ఇంటిని ఎమ్మెల్యే పరిశీలించారు. బాధితురాలికి తక్షణ సాయం అందజేశారు. ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తారని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు. స్పాట్ ఇండ్లు లేని గుడిసెలో నివసిస్తున్న వారందరూ కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇవ్వాలని ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇప్పుడే వారందరూ కూడా చెప్పడం జరుగుతూ ఉంది. ఎవరైతే ఇంచుమించు 28 మంది ఒక లెక్క చెప్తున్నారు, 12 మందికి అడుగు జాగాలు లేవని చెప్తున్నారు, వాళ్ళందరూ కూడా గుర్తించి ఇప్పుడు ఇక్కడ ఎంఆర్ఓ గారు, కమిషనర్ గారు వారి యొక్క పరిశీలన జరిపి ఈనాడు ఇప్పుడు ఈ రేవంత్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రిగా పదవి స్వీకరించిన తర్వాత ప్రతి నియోజకవర్గాన్ని 3,500 ఇల్లు ఇచ్చిన దానిలో మొదటి ప్రాధాన్యతలు ఈ బుడగజంగాల కాలనీకి ఆ ఇళ్లను ఇవ్వడానికి వేమపట్నంలో ఒక నిర్ణయం కూడా తీసుకోవడం జరిగిందని మాట ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఇక్కడ లోతట్టు ప్రాంతంగా ఉంది కాబట్టి ఈ ప్రాంతాన్ని హైట్ కూడా లేపట్టడానికి మున్సిపల్కి సంబంధించినటువంటి అధికారులు తగు చర్యలు తీసుకోవాలని చెప్పిన సందర్భంగా మరి కోరుతూ అవసరం ప్రభుత్వ పక్షాన్ని కూడా ఇలాంటి కాలనీలను అభివృద్ధి చేయాలని చెప్పని నిర్ణయం తీసుకొని ముందుకు పోవడానికి కోసం ప్రయత్నం చేస్తామన్నమాట చెప్తూ, సిరిసిల్ల జిల్లాలో కొన్ని రోడ్లు కూడా ఉధృతంగా వాటర్ వస్తుందని చెప్పని, కొన్ని ఖాళీలో నీరుందని చెప్తా ఉన్నారు. వేములవాడలోని బేడబుడుగ జంగాల కాలనీని మున్సిపల్ చైర్పర్సన్ రామతీర్థపు మాధవీరాజు, కమిషనర్ సంపత్ రెడ్డితో కలిసి సందర్శించారు. వారి బాగోగులు అడిగి తెలుసుకున్నారు. అనంతరం తిమ్మాపూర్ వార్డులో ఇల్లు కూలిన బాధితులను పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ఆమె వెంట కౌన్సిలర్లు నిమ్మశెట్టి విజయ్, సిరిగిరి చందు, మహేష్, శంకర్, క్రాంతి ఉన్నారు. డబుల్ బెడ్రూమ్ కోసం మరి భూమి పూజ కూడా చేసుకోవడం జరిగింది. మరి ఇప్పుడు ప్రభుత్వం కూడా వారికి కూడా ఎప్పుడు ఇలా ఈ విధంగానే మరి వర్షాలు వస్తే పాపం కాయ కష్టం చేసుకున్నటువంటి ప్రజలు వారు రోజుకు ఒక పని చేసుకుంటూ మరి బ్రతుకు వెళ్లదీస్తున్న సందర్భం కాబట్టి మరి వారు కూడా దృష్టిలో ఉంచుకొని వారి సత్వరమే మరి ఇందిరమ్మ గృహాలు కూడా వారికి ఏర్పాటు చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటూ, మరి ఈ విధంగా ఎక్కడికైతే మరి
భారీ వర్షాల నేపథ్యంలో మరి విషజ్వారాలు కూడా విజృంభించిన నేపథ్యంలో మరి మేము మున్సిపల్ పరంగా కూడా మరి శానిటేషన్ పరంగా అప్రమత్తంగా మరి ఇక్కడ ఎక్కడైతే నీళ్లు నిల్వ ఉంటున్నాయో వాటిని కాలువ ద్వారా పంపించడం కావచ్చు. సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పాత బస్టాండ్ సంజీవయ్య నగర్ ఆటోనగర్ ప్రాంతాలు వరద నీటితో వాగులను తలపించాయి. జిల్లా కలెక్టర్ సందీప్ కుమార్ జా, ఎస్పీ అఖిల్ మహాజన్ మున్సిపల్ అధికారులతో కలిసి సంజీవయ్య నగర్ చౌరస్తా వద్ద వరదను పరిశీలించారు. ఆ ప్రాంతంలో నిల్వ ఉన్న నీటిని డ్రైనేజీలోకి మోటార్లతో ఎత్తివేయాలని ఆదేశించారు. తంగలపల్లి మండల కేంద్రంలోని పలు లోతట్టు ప్రాంతాల్లోని ఇళ్లలోకి వర్షం నీరు చేరడంతో ఆయా ప్రాంతాల ప్రజలను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. ఎల్లారెడ్డిపేట మండలం పదిరెట్టు రామక్షమనుని పల్లె మధ్యన పెద్దవాగు కల్వట్టుపై నుండి ఉధృతంగా ప్రవహిస్తుండటంతో పోలీసులు బారికేడ్లు అడ్డుగా పెట్టి రాకపోకలను నిలిపివేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం ఎగువ మానేరు జలకళ సంతరించుకోనుంది. 2 రోజులుగా ఎడతెరిపి లేకుండా ఎగువన కురుస్తున్న వర్షాలకు కామారెడ్డి జిల్లా పాలవంచ వాగు, సిద్దిపేట జిల్లా కోడెల్లి వాగు ఉప్పొంగాయి. గంటకు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. గంభీరావుపేట, లింగానపేట గ్రామాల మధ్య వాగు ఉధృతి పెరగడంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. గతేడాది హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణం చేపట్టినా పనులు పూర్తి కాకపోవడంతో స్థానికులకు ఇక్కట్లు తప్పడం లేదు. స్థానిక ఎస్ఐ రామ్మోహన్ వాగు సమీపంలో బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ నాయకులు మల్యాల రజ్వీర్ మాట్లాడుతూ పాత బ్రిడ్జి కూల్చి తాత్కాలికంగా వేసిన రోడ్డు వర్షానికి కొట్టుకుపోయిందని తెలిపారు. అధికారులు స్పందించి తగిన రవాణా వసతులు కల్పించాలని ఆయన కోరారు. హైలెవెల్ బ్రిడ్జి వంతెన నిర్మాణంలో కూడా ఈ జాప్యం ఎందుకు జరిగిందో ఇంతవరకు అయితే మాకు ఏం అర్థం కాలే. మరి ఇప్పటికైనా మేము కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది కాబట్టి త్వరగా పూర్తి చేయడానికి పూనుకొని ఈ ఫుటింగ్ వేయడం జరిగింది. కానీ నిన్న అకాలంగా కురిసినటువంటి ఈ భారీ నుంచి అతి భారీ వర్షాల వల్ల ఈ ఉన్నటువంటి ఈ మట్టి కొట్టుకపోవడం జరుగుతూ ఉంది. ఏదేమైనప్పుడు కూడా యుద్ధ ప్రాతిపదికన త్వరగా ఈ హైలెవెల్ బ్రిడ్జ్ నిర్మిస్తామని, అప్పటిదాకా ప్రజలందరూ కూడా సమన్వయం పాటించి ఇప్పుడున్నటువంటి ఈ మన మల్లారెడ్డిపేట నుంచి మంజూరైనటువంటి కొత్త బ్రిడ్జిని రాజన్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండల కేంద్రంలో గత 2 రోజులుగా ఉరుములు మెరుపులతో వర్షానికి పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలకు వెళ్లే దారిలో ఒరే ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. రాయిని చెరువు మత్తడి దూకుతుంది. అడవిపదర గ్రామంలో వాగు ఉధృతంగా ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. గర్జనపల్లిలోని మూలవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. మద్దిమల్ల వాగు ఉధృతంగా ప్రవహించడంతో వీర్నపల్లి, మద్దిమర్లకు రాకపోకలకు బంద్ అయ్యాయి. జగిత్యాల జిల్లా ధర్మపురి వద్ద గోదారమ్మ ఉగ్రరూపం దాల్చి దిగువకు ప్రవహిస్తుంది. ఎగువనున్న కడెం ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో అక్కడి అధికారులు ప్రాజెక్టు యొక్క గేట్లను ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. దీంతో ధర్మపురి వద్ద గోదావరి నది ఉధృతంగా దిగువకు ప్రవహిస్తుంది. కడెం ప్రాజెక్టు యొక్క పూర్తిస్థాయి నీటి మట్టం 7.6 టీఎంసీలు కాగా సాయంత్రం వరకు 6.2 టీఎంసీలకు చేరింది. ప్రాజెక్టులోకి 33,000 క్యూసెక్లకు పైగా ఇన్ఫ్లో ఉండగా 19,000 క్యూసెక్ల నీరు అవుట్ఫ్లో అవుతుంది. ఇక దిగువనున్న పెద్దపల్లి జిల్లా అంతర్గా మండలం ఎల్లంపల్లి ప్రాజెక్టుకు సైతం భారీగా వరద పోటెత్తుతుంది. ప్రాజెక్టుకు ఎగువనున్న కడెంతో పాటు ఇతర పరివాహకాల ద్వారా భారీగా వరద నీరు వచ్చి చేరుతుండటంతో ఎల్లంపల్లి ప్రాజెక్టు నిండుకుండలా మారింది. ధర్మపురితో పాటు రాయపట్నం, కోటిలింగాల వద్ద గోదావరి నది ఉగ్రరూపం దాల్చి ప్రవహిస్తుంది. సిరిసిల్ల జిల్లా కొనరావుపేట మండలం నిమ్మపల్లి గ్రామంలోని నిమ్మపల్లి చెరువు, వెంకట్రావుపేట, బావుసాయిపేట గ్రామాల మధ్య మామిడిపల్లి వద్ద మూలవాగు ఉధృతంగా ప్రవహిస్తుంది. ఆయా చెరువులను విప్ ఆది శ్రీనివాస్, ఏఎస్పీ శేషాద్రిరెడ్డితో కలిసి పరిశీలించారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరదలతో నష్టపోయిన రైతాంగాన్ని ఆదుకుంటామని ఆయన హామీ ఇచ్చారు. ఆయన వెంట చందుర్తి సీఐ వెంకటేశ్వర్లు, ఎస్ఐ శేఖర్ రెడ్డి, తహసీల్దార్ విజయప్రకాశ్రావు, కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షులు కేతిరెడ్డి జగన్మోహన్, కాంగ్రెస్ జిల్లా కార్యదర్శి గొట్టె రుక్మిణి ఉన్నారు.
పాక్షికంగా బ్రిడ్జి దగ్గర కూడా తెగిన ప్రాంతాన్ని కూడా అడిషనల్ ఎస్పీ గారు శేషాద్రి రెడ్డి గారితో కలిసి ఇక్కడ ఎంఆర్ఓ గారు అందరూ కూడా కలిసి స్వయంగా పరిశీలించడం జరిగింది. 2 పోల్లు కూడా విరిగిపోయింది కూడా గమనించడం జరిగింది. అదేవిధంగా పెంటి వాగు పైన తెగిపోయినటువంటి బ్రిడ్జిని పరిశీలించడానికి పోతున్నాం. మూలవాగు పైన కూడా తెగినటువంటి బ్రిడ్జిని కూడా పరిశీలన జరిపి ప్రభుత్వానికి వెంటనే నివేదికను పంపి మరి వెంటనే ఈ బ్రిడ్జిలను పునరుద్ధరించేటువంటి కార్యక్రమాన్ని, కరెంటును పునరుద్ధరించేటువంటి కార్యక్రమాన్ని అమలు చేస్తూ ఎక్కడైతే ఇండ్లు కూలిపోయినాయో వాటికి కూడా ఇందిరమ్మ ఇండ్ల కింద బలీన వర్గాలకు సంబంధించిన వారైతే 5 లక్షలు, దళితులు గిరిజనులకు సంబంధించినటువంటిదైతే 6 లక్షల రూపాయలు ఇచ్చడానికి కోసం కూడా ఈ రోజు ఒక నిర్ణయాన్ని కూడా తీసుకొని ఇప్పుడే వేవనలో పూరి గుడిచ కూలిపోయిన దగ్గర కూడా చెప్పడం జరిగింది. రైతులకు కూడా ఏదైతే ఈ వరదల వల్ల నష్టపోయినటువంటి కరీంనగర్ జిల్లా తిమ్మాపూర్ మండలంలోని వాగులు వంకలు పొంగి పొర్లుతున్నాయి. చెరువులు నిండి వరద నీరు రహదారిపై పారడంతో రాకపోకలు నిలిచిపోయాయి. తహసీల్దార్ విజయ్ కుమార్, ఎంపీడీఓ విజయ్ కుమార్ సిబ్బందితో కలిసి ఎప్పటికప్పుడు పరిశీలించి తగు చర్యలు చేపట్టారు. జగిత్యాల జిల్లా కొడిమేల మండలంలో కురిసిన భారీ వర్షానికి పంటలు నీట మునిగాయి. వాగులు వంకలు పొంగి పొర్లడంతో పలు కోనాపూర్, దమ్మాయిపేట, గంగారంతండ గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామాల్లో పలుచోట్ల పంట పొలాలు నీటి మునిగాయి. కోనాపూర్ గ్రామానికి వెళ్లేందుకు బ్రిడ్జి మంజూరైనా ఇప్పటి వరకు నిర్మాణం చేపట్టకపోవడంతో ఏటా వర్షాకాలంలో ఇబ్బందులు పడాల్సి వస్తుందని గ్రామస్తులు వాపోయారు. అధికారులు, ప్రజా ప్రతినిధులు తమ గ్రామంపై దృష్టి సారించాలని కోరారు. 2 వాగులు ఉంటాయి. మా ఊరికి రావాలంటే రాకపోకలు కొద్దిగా వర్షం కొట్టినా కానీ చాలా ఇబ్బంది అవుతుంది. చాలా ప్రాబ్లం అవుతుంది. ఏమైనా పేషెంట్ ఉన్నా తీసుకురావాలన్నా చాలా ఇబ్బంది అవుతుంది. ఇది ఎట్లన్నా ప్రభుత్వం పండించి బ్రిడ్జిలు వెంటనే చేయాలని మా యొక్క మనవి అధికారులకు మేము విన్నవిస్తున్నాము. ఇప్పుడున్న ఎమ్మెల్యే గారి రేవంత్ రెడ్డి కానీ చోలే కానీ కొంచెం పట్టించుకోవాలని కోరుకుంటున్నాం. వెంటనే పండించాలి బ్రిడ్జిల. పెద్దపల్లి జిల్లా కేంద్రంలో తెల్లవారుజాము నుండి కురుస్తున్న భారీ వర్షానికి వరద నీరు పోటెత్తి రాజీవ్ రహదారిపై ప్రవహించింది. దీంతో రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కలెక్టరేట్ వద్ద గల కరీంనగర్ టు గోదావరికనికి వెళ్లే వాహనాలు 3 గంటల పాటు ఎక్కడికక్కడి నిలిచిపోయాయి. కొన్ని వాహనాలను కలెక్టరేట్ ముందు నుండి కంచర్బాయ్ జెండా మీదుగా పోలీసులు దారి మళ్లించారు. పోలీసులు, మున్సిపల్ సిబ్బంది వాహనాలను రోడ్డుపై ఆపి నీటి ప్రవాహం తగ్గాక ఒక్కొక్కటిగా వదిలారు. రంగంపల్లి విలేజ్ భారీ వర్షాలు మొత్తం మునిగిపోయిన రంగంపల్లి ఇప్పుడు బస్సులు ఆగిపోయాయి. ప్రతి సంవత్సరం ఇదే జరుగుతుంది. ఎవరు పట్టించుకుంటలేరు. అసలు ఎందుకు ఇలా అవుతుందో కూడా తెలుస్తలేదు అందరికీ. మొత్తం బస్సులను ఆగిపోయి ట్రాఫిక్ జామ్ అయింది. రంగంపల్లి విలేజ్లో మొత్తం వాటర్ వచ్చాయి. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ రాజీ రహదారిపై వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయి. పోలీసులు స్థానికుల సాయంతో ఒక్కొక్కటిగా వాహనాలను పంపించారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా కాటంపల్లి రాజీవ్ రహదారిపై వరద నీరు చేరడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో అత్యవసరమైతే తప్ప ప్రజలెవరూ బయటకు రావద్దని వేములవాడ ఏఎస్పీ శేషాద్రి రెడ్డి సూచించారు. ఎమర్జెన్సీ సేవల కోసం డయల్ 100కు కాల్ చేయాలని విజ్ఞప్తి చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడతో పాటు చుట్టుపక్కల లోతట్టు ప్రాంతాలను అధికారులతో కలిసి ఏఎస్పీ పరిశీలించారు. స్థానిక బుడగజంగాల కాలనీ, సవురాల కాలనీ, గంజివాగు, మల్లారం రోడ్డులోని లో లెవెల్ కల్వర్టర్ లోతట్టు ప్రాంతాలను పరిశీలించి స్థానికులకు పలు సూచనలు చేశారు. 3 రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయన్న హెచ్చరికల నేపథ్యంలో వరద ప్రభావిత ప్రాంతాలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. వరద ప్రవాహం పెరిగితే స్థానికులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నట్టు వెల్లడించారు. ఇక్కడి పరిస్థితులపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తున్నామని, ప్రజలు అధైర్యపడవద్దని భరోసా ఇచ్చారు. ఏఎస్పీ వెంట మున్సిపల్ కమిషనర్ సంపత్ రెడ్డి, తహసీల్దార్ మహేష్ కుమార్, టౌన్ సిఐ వీరప్రసాద్ ఉన్నారు.
వర్షాలు ఎప్పటికప్పుడు ఎట్లా ఉన్నదనేది పరిశీలించడం జరుగుతుంది. సో అందులో భాగంగా ఇక్కడ ఉన్న బుడిగ జంగల కాలనీలో ఉన్న 58 హౌజెస్ని ఇక్కడ వచ్చి ఇక్కడ ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది. సో ఇక్కడ ఏంటంటే మెయిన్ మూలవాగు అని వాగు కారణంగా ఓవర్ఫ్లో అవ్వడం వలన ఒక 28 ఆడ్ హౌజెస్ అవి ఓవర్ఫ్లోకి గురయ్యి మునిగిపోయే స్టేజ్లోకి వచ్చినాయి. సో దానికోసం తగిన సూచనలు ఇక్కడ మన లోకల్ ఎంఆర్ఓ గారు, మున్సిపల్ కమిషనర్ గారు అండ్ మన టౌన్ సిఐ గారుతో కలిసి రావడం జరిగింది. భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఉధృతంగా ప్రవహిస్తున్న ఒర్రే దాటుతూ ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. పెద్దపల్లి జిల్లా కాలో శ్రీరాంపూర్ మండలం మీర్జంపేట గ్రామ బిల్ కలెక్టర్ పవన్, మల్యాల కొత్తపల్లి గ్రామాల మధ్యలో ఉన్న ఒర్రె మీదుగా బైకిపై దాడుతుండగా వరద ఉధృతికి కొట్టుకుపోయాడు. స్థానికులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకుండా పోయింది. దీంతో అక్కడికి చేరుకున్న పోలీసులు గజ ఈతగాల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. పోతున్నాయి అర్థం చెప్పి ఇంతకుముందు కొత్తపల్లిలో తాళ్ళు వేసుకొని దాటిలో ఒక 4 మగవాళ్ళు దాటిలో తాళ్ళు లేదు మీరు రారు ఆనే ఉన్నాం అంటే వాళ్ళు వచ్చేది. అంటే అప్పుడు నువ్వు ఎక్కడ ఇక్కడనే ఉన్నావు, ఇక్కడ మొత్తుకుంటాను రాకాంజి మొత్తుకుంటానా. ఇక నేను వాళ్ళు అడ్డం పడ్డరు, బండి పడ్డది, బండి పడ్డ అక్కడ నడుపుకుంటే వస్తున్నాడు చిన్నగా. అట్లా అంటే అడ్డం పడ్డది, అది పోల్ ఉంటే పోల్కి వచ్చి ఆగిండు. నేను ఆడదాకా పోయి ఇట్లా నడుచుకుంటూనే పోయినా వాళ్ళ మలయాళాలు ఉన్నారు, వాళ్ళు కూడా వచ్చి మలయాళ ఫోన్ చేసి తాడు ట్రాక్టర్ పట్టుకుని వచ్చిండు. ఆ తాడు దాన్ని ఎగ్గేటాళ్ళకి ఏముంది, ఆ బండి అటే పోతుంది. ఆ బండి అటే పోయి ట్రాక్టర్ మేము అందరం తాడు పట్టుకొని మేము ఉన్నాం, మేము అందరం బయట పట్టుకునే ఉన్నాం, ఇటు సైడ్ ఉన్నాం. ఆయన అటు సైడ్ పోయింది, అలా పట్టు ఇద్దరు పట్టరు. ఫోన్ చేసి ఇక్కడ దాకా వాళ్ళ బ్రదర్ ఉన్న ఆయన వేరే ఆయన ఇద్దరు వచ్చారు. వాళ్ళ బ్రదర్ అక్కడ ఆగిండు, అన్న బండి పోతుంది అన్న, నా బండి ఎక్కన్నా మీ కూడా వెనకత్తారు కదా, నా బండి మీద మీ కూడా వస్తారు అని చెప్పి ఆయనకు ధైర్యం ఇచ్చినట్టున్నాడు. అదే విషయం ఆగి ఇటు వచ్చారు, వాళ్ళ ఇటు దాటే వరకు అక్కడ మధ్యలో స్టక్ అయ్యింది. నేను బండి స్టక్ అవ్వడంతో నేను నాకు ఫోన్ చేస్తాను, నేను వచ్చినాను. ఆయన బిల్ కలెక్టర్ ఫోన్ చేసాడు, ఆయన దగ్గర చేసుడుతో ఇక వీళ్ళు అప్పుడే అందరూ నేను అప్పుడే వచ్చాను. బండి బయటికి దాటి సమాజంలో అత్యున్నత స్థానం ఉపాధ్యాయుడిదేనని జిల్లా విద్యాధికారి జనార్దన్ రావు అన్నారు. కరీంనగర్లోని ఓ ప్రైవేటు ఫంక్షన్ హాల్లో నిర్వహించిన పదవీ విరమణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. విద్యారంగ ప్రముఖులతో కలిసి జ్యోతి ప్రజ్వలనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. కరీంనగర్ జిల్లా మానకొండ మండలం ఊటూరు జిల్లా పరిషత్ హైస్కూల్లో ఎర్ర స్వరూపారాణి హరికిషన్ హెడ్ మాస్టర్గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఎర్ర స్వరూపారాణి హరికిషన్ రాజు దంపతులను పలువురు ప్రముఖులు శాలువాలతో సత్కరించారు. స్వరూపారాణి విద్యార్థుల మన్ననలు పొందుతూ హెడ్ మాస్టర్గా గుర్తింపు పొందారని డీఈఓ జనార్దన్ రావు అన్నారు. రిటైర్మెంట్ జీవితాన్ని ఆనందంగా గడపాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో డీఈఓ జనార్దన్ రావుతో పాటు స్వరూపారాణి హరికిషన్ రాజు, ఆల్ ఫోర్స్ చైర్మన్ నరేందర్ రెడ్డి, ట్రస్మా మాజీ అధ్యక్షుడు యాదగిరి శేఖర్రావు, పారమిత ప్రసాదరావు, రిటైర్డ్ డీఈఓ రమేశ్వరరాజు, రామరాజు, సత్యనారాయణ రాజు, జిల్లా భట్రాజు సంఘం అధ్యక్షుడు మధుసూదన్ రాజు, కార్యదర్శి మహేందర్ రాజు, వ్యాఖ్యాత మహేందర్ రాజు, ఉపాధ్యాయులు, బంధువులు తదితరులు పాల్గొన్నారు. స్వరూపరాణి మేడం గారు, కృష్ణరాజు గారు చిన్నప్పటి నుంచి కూడా సుపరిచితులు. వాళ్ళు పిల్లలంటే ప్రాణం. ఈవెన్ ఉపాధ్యాయ వృత్తిని కొనసాగించి రిటైర్మెంట్ అయ్యారు. రాబో రోజుల్లో కూడా శిశు జీవితంలో చక్కగా విద్యార్థుల పట్ల ఇంకా అంకిత భావంతో ముందుకు వెళ్ళాలని, ముఖ్యంగా వారి కుటుంబం, వారి నాన్నగారు ఎర్ర రాఘవరాజు గారు వారి యొక్క అంటే ఆలోచన మేరకే వారి కుటుంబంలో చాలామంది ఉపాధ్యాయులుగా రిటైర్ అయ్యారు. ఇప్పటికీ కూడా ఇంకా చేస్తూ ఉన్నారు మనవలు మనవరాలంతా కూడా. సో ఉపాధ్యాయ వృత్తిని అంకిత భావంతో నాన్నగారి ఆశయంతోనే వారు ముందుకెళ్ళిందని నేను అనుకుంటా ఉన్నాను. గత 37 సంవత్సరాల నుంచి వారు ఉపాధ్యాయ వృత్తిని వాళ్ళ పిల్లలు, మనవాళ్ళు, మనవరాళ్ళందరూ కూడా దాదాపు వాళ్ళందరూ కూడా గురువు ఉండడం జరిగింది. చాలా విద్య పట్ల ప్రేమ, అనురాగం, సమాజం పట్ల ప్రేమ, మంచి విలువలతో ఉన్నటువంటి కుటుంబంతో బట్టి ఈరోజు రావడం నాకు కూడా ఆనందం. ఎవరైతే విద్యా వ్యాప్తిగా కృషి చేస్తారో వారి జన్మ ధన్యమైనట్టు. ముఖ్యంగా పిల్లలకు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో చదువుకునే పిల్లలకు ఉపాధ్యాయులు తమ బాధ్యతను సమర్థంగా నిర్వర్తించినట్లయితే వాళ్ళ భవిష్యత్తు బాగుంటుంది. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి నగరంలో పర్యటించారు. అల్కాపురి కాలనీలోని పలు లోతట్టు ప్రాంతాలను ఆయన పరిశీలించారు. సుమారు 5 ప్రాంతాలకు ఎగువ ప్రాంతాల నుండి నీరు వచ్చి చేరడంతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నామన్నారు. మురికి కాలువలు
లేకపోవడంతో ఎక్కడి నీరు అక్కడే నిలిచిపోయింది. తక్షణమే స్పందించి నీటిని తొలగించాలని నరేందర్ రెడ్డిని వేడుకున్నారు. 40 ఫీట్ల సీసీ రోడ్డు వరకు మురికి కాలువలో కలిపే విధంగా సుడా నుండి 10 లక్షల రూపాయల నిధులు మంజూరు చేసి వెంటనే పనులు ప్రారంభిస్తామని హామీ ఇచ్చారు. లక్ష్మీనగర్లోని అమీర్ నగర్లో దెబ్బతిన్న మురికి కాలువ నీళ్లు బయటకు వెళ్లడం లేదని, త్వరలో మురికి కాలువ నిర్మాణానికి అధికారులతో మాట్లాడి పూర్తి చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో నరేందర్ రెడ్డితో పాటు సుడా ఏఈ రమేష్, కాంగ్రెస్ నాయకులు శ్రవణ్ నాయక్, అబ్దుల్ రెహమాన్, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ప్రాంతాలలో నీళ్లు నిలిచి పైకి వెళ్ళి ఈ లోతట్టు ప్రాంతాలన్నిటి కూడా నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఆ రోడ్లు కూడా జలమయమై ఇప్పుడు వాళ్ళు ఇళ్లలో కోలేనటువంటి పరిస్థితి కొన్ని ప్రాంతాల్లో ఉంది. వాటన్నిటిని కూడా మేము కొన్ని ప్రాంతాలను గుర్తించి మున్సిపల్ సిబ్బంది టీములుగా ఏర్పడి ఎక్కడెక్కడైతే నీళ్ళు ఆగుతున్నాయో వాటన్నిటిని కూడా బయటకు పంపిస్తూ ఉన్నారు. శాశ్వతంగా ఈ పరిష్కారం కావాలని చెప్పి నెంబర్ 4లో పైకి వెళ్ళి ఆ నీళ్ళన్నీ వచ్చి ఈ ప్రాంతంలో నిలిచిపోకుంటూ ఇక్కడ ఉన్నటువంటి ఈ రోడ్లలో ఉన్నటువంటి అందరికీ కూడా ఇబ్బందులు అవుతా ఉన్నాయని చెప్పి గుర్తించి సుడాకు సంబంధించి డ్రైనేజ్ ఇక్కడ నుంచి ఆ సీసీ రోడ్ వరకు, ఆ 40 ఫీట్ సీసీ రోడ్ వరకు 10 లక్షల రూపాయలు పెట్టడం జరిగింది. ఆ పనులు త్వరలోనే ఒక వారం 10 రోజుల్లో ప్రారంభిస్తాం. దానికి సంబంధించిన టెండర్ ప్రక్రియ కానీ పూర్తి స్థాయిలో మరి అయిపోయింది. కేవలం పనులు ప్రారంభించి వర్షాల కారణంగా కాంట్రాక్టరు పనులు ప్రారంభించలేకపోతా ఉన్నాడు. వారం 10 రోజుల లోపల ఈ పనులు ప్రారంభిస్తాం. ఈ 10 లక్షల రూపాయలతోటి ఇక్కడ ఉన్నటువంటి వాటర్. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. నగరంలోని పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు ప్రజలు తమ విధులకు వెళ్లకుండా అయ్యింది. రాబ్నగర్, సీతారాంపూర్ హౌసింగ్ బోర్డు కాలనీతో పాటు లోతట్టు ప్రాంతాలకు నీరు వచ్చి చేరడంతో జనాలు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. సంబంధిత అధికారులు స్పందించి నీరు నిల్వ ఉండకుండా చేశారు. ఆయా ప్రాంతాల్లో నీరు ఇళ్లలోకి వచ్చి చేరడంతో నానా అవస్థలు పడాల్సి వచ్చింది. గొడుగులు, రెయిన్ కోట్లతో ప్రజలు బయటకు వచ్చి పనులు చేసుకున్నారు. బస్టాండ్లో ప్రయాణికుల రద్దీ తగ్గింది. ఈదురుగాలులకు పలు చోట్ల హోర్డింగ్స్ చిరిగిపోయాయి. పెద్దపల్లి జిల్లా మంతనిలోని ప్రభుత్వ సామాజిక వైద్యశాలలో వాసవి క్లబ్, వనిత వాసవి క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. పలువురు యువకులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేశారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ వ్యవస్థాపక అధ్యక్షులు కేసీ గుప్తా జయంతిని పురస్కరించుకొని రక్తదాన శిబిరాన్ని ఏర్పాటు చేసినట్లు వాసవి క్లబ్ మంతని అధ్యక్షులు దొంతుల రామలింగేశ్వర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో వనిత వాసవి క్లబ్ అధ్యక్షులు ఇల్లందుల మౌనిక, ప్రధాన కార్యదర్శి మరాల మౌనిక, కోశాధికారి గంప ఆదిత్య, జోన్ చైర్మన్ కిషోర్ కుమార్, లయన్స్ క్లబ్ మంతని అధ్యక్షులు వెంకటేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇంటర్నేషనల్ వాసవి క్లబ్ కేసీ గుప్తా గారి జయంతి పురస్కరించుకొని ఈరోజు మంతని వాసవి క్లబ్ అయిన వాసవి వంట క్లబ్ రక్తదానాన్ని శిబిరాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. సభకులు కల్వకుంట్ల చంద్రసేన గుప్తా గారి జయంతిని పురస్కరించుకొని బ్లడ్ డొనేషన్ కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. వాసవి క్లబ్ మంతని, వాసవి వంత క్లబ్ మంతని ఆధ్వర్యంలో బ్లడ్ డొనేషన్ క్యాంప్ నిర్వహిస్తున్నాము. డొనేషన్ క్యాంప్కి విశేష స్పందన వస్తుంది. పెద్దపల్లి జిల్లా మంతని మున్సిపల్ పరిధిలోని స్థానిక ఓ వైన్ షాపులో మద్యం తాగిన యువకుడు వీరంగం సృష్టించాడు. సమీపంలోని బురదగుంటలో కాసేపు పడుకున్నాడు. రోడ్డు పక్కన నిలిపి ఉన్న ద్విచక్ర వాహనాలను కాలుతో తన్ని కింద పడేశాడు. వచ్చిపోయేవారు ఎంత వాదించినా తన వింత చేష్టలను ఆపలేదు. దీంతో ఆ రహదారిపై ప్రయాణించేవారు కొంత ఇబ్బందులు ఎదుర్కొన్నారు. చివరికి అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ యువకుడిని బలవంతంగా వాహనంలో ఎక్కించుకుని అక్కడి నుంచి తరలించడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
ఆర్థిక ఇబ్బందులతో ఓ వ్యక్తి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ పరిధిలో చోటు చేసుకుంది. సుల్తానాబాద్ మున్సిపల్ పరిధిలోని పూసాల ప్రాంతానికి చెందిన కిషోర్ రైస్ మిల్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. కొన్ని రోజులుగా కిషోర్ ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నట్టు తెలిసింది. ఈ క్రమంలోనే ఇంట్లో ఉరేసుకున్నట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. కాగా బాధిత కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే విజయరమణారావు పరామర్శించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట మండలం రాచర్ల గొల్లపల్లి గ్రామ శివార్లో రోడ్డు ప్రమాదం జరిగింది. కామారెడ్డి నుంచి ఎల్లారెడ్డిపేట వైపు వెళ్తున్న ఓ మినీ వ్యాన్ అదుపు తప్పి పొలంలో పల్టీ కొట్టింది. ఘటన జరిగిన సమయంలో పరిసర ప్రాంతాల్లో ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటనలో వాహనంలో ప్రయాణిస్తున్న ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. కాగా అతివేగమే ప్రమాదానికి కారణమని స్థానికులు తెలిపారు. పెద్దపల్లి జిల్లా ధర్మవరంలోని మహాలక్ష్మి ఆసుపత్రిలో వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండర్ కేసీ గుప్తా జన్మదినం సందర్భంగా రక్తదాన శిబిరంతో పాటు మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేశారు. వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రవిచంద్రన్, వైస్ ప్రెసిడెంట్ సత్యనారాయణ ముఖ్య అతిథులుగా హాజరై కార్యక్రమాలను ప్రారంభించారు. కేక్ కట్ చేసి ప్రజలకు సేవలు అందిస్తున్న రిపోర్టర్లతో పాటు పలువురు ఉపాధ్యాయులను శాల్వాలతో సత్కరించారు. ఈ కార్యక్రమంలో వాసవి క్లబ్ డిస్టిక్ గవర్నర్ జె మాధవి, ధర్మవరం మండల అధ్యక్షుడు తాటిపల్లి వంశీ తదితరులు పాల్గొన్నారు. Missiles సందర్భంగా we are doing lot of medical camp, educational support, lot of service for 7 days. వాసవి వీక్ అట్లాంటి సెప్టెంబర్ 1 నుండి సెప్టెంబర్ 7 వల్ల we are doing lot of service, blood screening, blood donation and also general medical camp also we are conducted. Next we go for schools also. ఈ మాదిరి ప్రతి ఒక్క ఆర్గనైజేషన్ నేటికి ఒక్కొక్క క్లబ్ను ఎంటైర్ VCI నేటికి మోర్ దెన్ 5,000 యూనిట్స్ ఆఫ్ బ్లడ్స్ నేటికి we ప్లాన్ చేస్తూ ఉంటాము. టుమారో వీఆర్ ప్లానింగ్ ఫర్ విత్ ఇన్స్టిట్యూషన్ వెంట మోర్ దెన్ 10,000 బ్లడ్ శాంపిల్స్ మనం ప్లాన్ చేస్తాము. రేపటి హైదరాబాద్లో ఉస్మానియా యూనివర్సిటీ మరి వాసవి కాలేజు ఇంజనీరింగ్ కాలేజీలో 5 ప్లేసెస్ ఆల్సో మెగా బ్లడ్ డొనేషన్ క్యాంప్ నడుస్తుంది. ఈ మాదిరి సంస్థకు ఆర్గనైజేషన్లో ఉండి టు ద సొసైటీ వీఆర్ డూయింగ్ లాట్ ఆఫ్ సర్వీస్ చేస్తూ ఉంటాము. ఏపీ సీఎం చంద్రబాబు విజన్ ఉన్న నాయకుడని టీడీపీ జిల్లా మాజీ అధ్యక్షులు అక్కపాక తిరుపతి అన్నారు. చంద్రబాబు ఉమ్మడి రాష్ట్ర ముఖ్యమంత్రి పదవి చేపట్టి 30 ఏళ్లు పూర్తయిన సందర్భంగా పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో సంబరాలు చేసుకున్నారు. కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. అనంతరం జిల్లా అధ్యక్షులు తిరుపతి మాట్లాడుతూ చంద్రబాబు లాంటి నాయకుడు రాష్ట్ర ప్రజలకు దొరకడం అదృష్టమని, ఆయన ముందు చూపుకు ఎవరు సాటిరారని చెప్పారు. ఈ కార్యక్రమంలో నాయకులు కోల కిషన్ రావు, మురళి, మధు, చందర్, ఈర్ల శంకర్ పాల్గొన్నారు. 1వ తారీఖు నాడు మొదటిసారిగా ముఖ్యమంత్రి ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 29 సంవత్సరాలు పూర్తి చేసుకుని 30 సంవత్సరాలలో అడుగుపెట్టిన శుభ సందర్భంగా పెద్దపల్లి జిల్లా తెలుగుదేశం పార్టీ తరఫున వారికి కృతజ్ఞతలు, ధన్యవాదాలు, శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు అంటేనే ఈ దేశంలో ఒక విజన్ ఉన్న ముఖ్యమంత్రిగా పేరు ప్రఖ్యాతలు గాంచిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ ప్రాంతంలో కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంతో అభివృద్ధి చేయడం కానీ, ఐటీ పార్కులు కానీ. తల్లిదండ్రులు జన్మనిస్తే చదువు పునర్జన్మనిస్తుందని కరీంనగర్ రూరల్ ఏసీపీ వెంకటరమణ అన్నారు. నగరంలోని తీగరగుట్టపల్లెలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో ఎస్వీజేసీ కాలేజ్ ఫ్రెషర్స్ డే కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.
సరస్వతి మాత చిత్రపటానికి పూలమాలతో పూజించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమం ప్రారంభించారు. అతిథులను కళాశాల బాధ్యులు ఘనంగా సన్మానించారు. 2024 ఇంటర్మీడియట్ ఫలితాలలో అత్యుత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులను సత్కరించారు. విద్యార్థులు చేసిన స్వాగత నృత్యం చూపులను కట్టిపడేసింది. సాంప్రదాయం, సంస్కృతి కూడిన ఉన్నత విద్యను ఎస్వీజేసీ అందిస్తుందని వెంకటరమణ అన్నారు. ఉన్నత విద్యతో పాటు సురక్షితంగా ప్రయోజకులై రావాలని ఆకాంక్షించారు. ధనార్జనే కాకుండా విద్యాదానం గొప్పదని ప్రగాఢంగా యాజమాన్యం విశ్వసిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులతో పాటు ఎస్వీజేసీ విద్యాసంస్థల సెక్రటరీ ఊట్కూరి మహిపాల్ రెడ్డి, కళాశాలల ప్రిన్సిపాల్స్ వెంకట వరప్రసాద్, కాంతాల రామరెడ్డి, జాన్సన్ గ్లోబల్ స్కూల్ డైరెక్టర్ సింహాచలం హరికృష్ణ, కోరా హై స్కూల్ డైరెక్టర్ వంగల సంతోష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మరియు డియర్ చిల్డ్రన్ మీ అందరికీ కూడా నా యొక్క నమస్కారం. సరే, వారు చాలా చెప్పినారు నా గురించి. ఐ డోంట్ థింక్ ఐఎమ్ డిజర్వింగ్ ఫర్ ఇట్ అని నేను అట్లా అనుకోను. వాట్ ఎవర్ డ్రగ్స్ కానీ అట్లా మీ పొరపాటున లోన్ కాకండి. మీరు మీ కెరియర్స్ని బిల్డ్ చేసుకోవాలని, మీ టీచర్స్ చెప్పినట్టు మీరు నడుచుకోవాలని, చాలా నాకు అట్లాంటిది మీరు లైఫ్లో హైయెస్ట్ పాసిబుల్ సక్సెస్ని అచీవ్ చేయాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినటువంటి ఈరోజు రంగినేని గార్డెన్స్లో ఎస్వీజేసీ కాలేజ్ అద్భుతంగా ఫ్రెషర్స్ డే నిర్వహించని చెప్పడానికి సంతోషిస్తూ ఉన్నాం. ఈ అద్భుతమైనటువంటి పండుగ వాతావరణంలో పాల్పంచుకోవడానికి ముఖ్య అతిథిగా అసిస్టెంట్ కమిషనర్ పోలీస్ కరీంనగర్ రూరల్ వెంకటరమణ గారు వచ్చేయడం జరిగింది. అదేవిధంగా ఇంటర్నేషనల్ స్పీకర్ అండ్ ప్రొఫెసర్ ఇన్ ఇంగ్లీష్, వర్క్డ్ ఇన్ అమెరికా ఆల్సో, ఈజ్ గుడ్ నేమ్ ఇస్ వెంకట్. తను కూడా ఈ ప్రోగ్రాంలో వన్ ఆఫ్ ద గెస్ట్ ఆఫ్ ఆనర్గా పార్టిసిపేట్ అయ్యి ఆ పిల్లలందరినీ బ్లెస్ చేశారని చెప్పడానికి గర్వపడతా ఉన్నాం. హనుమాన్ భజన మండలి ఆధ్వర్యంలో రూపొందించిన పాటల పుస్తకాన్ని పంచముఖ హనుమాన్ పీఠాధిపతులు శ్రీ 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 పరబ్రహ్మానందగిరి స్వామీజీ చేతుల మీదుగా ఆవిష్కరించారు. నగరంలోని పావని నగర్లో పంచముఖ హనుమాన్ దేవాలయంలో ఈ కార్యక్రమం జరిగింది. శ్రీరామదూత భక్త మండలి ఆధ్వర్యంలో భక్తి దివ్య గానామృతాలు పేరిట పుస్తకాన్ని రూపొందించారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు దేవిశెట్టి హనుమాన్లు రమ, శ్రీరామదూత భక్త మండలి సభ్యులు, ఆశ్రమ కార్యదర్శి పిట్ల స్వామి, ఉపాధ్యక్షుడు తోట రాజేందర్, జిఎస్ ఆనంద్, మహిళలు, భక్తులు తదితరులు పాల్గొన్నారు. భక్తి దివ్య గానామృతాలు అనే ఒక భజన సకల దేవతల సంకీర్తనల పుస్తకం ఈరోజు శ్రీ శ్రీ పంచముఖ హనుమాన్ టెంపుల్ పరంధామ ఆశ్రమంలో శివ పంచాయత్ అనే శ్రీ పంచముఖ హనుమాన్ దేవాలయంలో శ్రీ 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 పరబ్రహ్మగిరి నంద స్వామీజీ వారి కరకమలముల చేత ఆవిష్కరణ నిర్వహించడం జరుగుతున్నది. పరంధామాశ్రమం పంచముఖ హనుమాన్ దేవాలయం పావని నగర్ కరీంనగర్లో ఈరోజు ఉదయం శ్రీరామదూత భజన మండలి వారి బుక్ ఒకటి పుస్తక ఆవిష్కరణ జరిగింది. ఈ ఆవిష్కరణ సందర్భంగా ఆశ్రమంలో ఉదయం 9 గంటల నుండి భజన ప్రారంభమైంది, ఇంకా జరుగుతుంది. ఈ భజనామృత పాటలు చాలా ప్రచారం కావడానికి మనం అందరూ ఆధ్యాత్మికమైన ఈ భజన కార్యక్రమాలు చేయాలనే ఉద్దేశంతో కరీంనగర్లోని మాండవ్య నది తీరనగల శివభక్త మార్కండేయ దేవాలయంలో సుమంగళి పూజలు ఘనంగా నిర్వహించారు. భృగు బ్రాహ్మణ పద్మశాలి ఆడపడుచులొచ్చే శ్రీ మహాలక్ష్మి కుంకుమార్చన, సుమంగళి పూజతో పాటు గౌరీ గణపతి అష్టోత్తరాలు, విశేష పూజలు వైభవంగా జరిగాయి. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో శివభక్త మార్కండేయ దేవాలయ సంక్షేమ ట్రస్ట్ అధ్యక్షుడు చిలుక నర్సప్ప, చిలుక వినోద్, ఐల ప్రసన్న, గోనె కవిత, భక్తులు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. ఓం పగలాయే నమః, ఓం శాంగ్యే నమః, ఓం సుందర్యే నమః, ఓం స్వర్ణగౌర్యే నమః, ఓం షోడక్షరపయామి. జై మార్కండేయ, జై మార్కండేయ, జై మార్కండేయ. మహర్షికి, అరుంధతి మాతాకి, ధూమ్రవతి మాతాకి. కరీంనగర్లో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో పలు ప్రాంతాలు జలమయమయ్యాయి. నగరంలోని హౌసింగ్ బోర్డు కాలనీ పూర్తిగా వర్షపు నీటితో నిండిపోయింది. కాలనీలోని పలు ఇళ్లలోకి నీరు వచ్చి చేరడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. మున్సిపల్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో నగరపాలక సంస్థ కార్మికుల సాయంతో క్లియర్ చేశారు. స్పందించిన అధికారులకు కాలనీ వాసులు ధన్యవాదాలు తెలియజేశారు. కరీంనగర్లో భారీ వర్షాలు కురుస్తున్నా ప్రజలను పట్టించుకునే నాదుడే కరువయ్యారని రాష్ట్ర ఏఐఎస్ఎఫ్ అధ్యక్షుడు మణికంఠరెడ్డి అన్నారు. నగరంలో బద్దం ఎల్లారెడ్డి భవన్లో ఆయన మీడియాతో మాట్లాడారు. వర్షాలకు డ్రైనేజీలు పొంగి పొర్లుతున్నా వర్షం నీటితో
రోడ్లు కనబడకుండా పోతున్నా మున్సిపల్ అధికారి ప్రజాప్రతినిధి పట్టించుకోవడం లేదని ఆరోపించారు. నగర మేయర్ సునీల్ రావు అమెరికాలో విహారయాత్రలు చేయడం సిగ్గుచేటన్నారు. మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ మేయర్ గాని తక్షణమే స్పందించాలని డిమాండ్ చేశారు. నగర మేయర్ నగర ప్రజల ప్రాణాలను గాలికి వదిలేసిండని ప్రశ్నించారు. కరీంనగర్ నగరంలో భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఎలా వరదలు వచ్చి రోడ్లపైకి నీరు చేరి ఎక్కడికక్కడ జలాశయాలు తలపిస్తున్న నేపథ్యంలో ఎలా వరద లాంటి ప్రాంతాలను సందర్శించే నాయకుడే కరువయ్యారు. ఇలా కరీంనగర్ నగరంలో మున్సిపల్ కమిషనర్ కొత్తగా రావడం జరిగింది. మేయర్ గారు ఇలా అమెరికా పర్యటనకు వెళ్ళినా కూడా ఇక్కడ ఇన్ఛార్జ్గా ఎవరికి బాధ్యతలపై కూడా వల్ల ఇలా నేడు వర్షాల వల్ల ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నారు. ఇలా రోడ్లపై నీరు ఎక్కడికక్కడ నిలవడం, ఇలా భారీ వర్షాల సందర్భంగా ఆర్టీసీ వర్క్షాప్ లాంటి ఏరియాలో రోడ్లపైకి వరద నీరు వచ్చి ఎక్కడికక్కడ ప్రవహిస్తున్న ఇలా ఆ ప్రాంతాలను వెంటనే సందర్శించి ఆ ప్రాంత ప్రజలకు భరోసా కల్పించే నాయకుడే కరీంనగర్లో కరువైన పరిస్థితున్నది. ఇలా కరీంనగర్లో ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు ఇలా లోతట్టు ప్రాంతాలను సందర్శించి ప్రజలకు భరోసా కల్పించడమే కాకుండా ప్రజలకు సంబంధించి ఏర్పాట్లు కానీ ఎక్కడ చేయడంలో పూర్తిగా విఫలమవుతా ఉన్నారు. ఇలా ఎంపీ కానీ ఎమ్మెల్యే కానీ ఎక్కడ కూడా వరద ప్రాంతాలను సందర్శించకుండా ఇలా ప్రజలకు సంబంధించి రక్షణ చర్యలు తీసుకోవడంలో, రక్షణ చర్యలు ఆదేశించడంలో పూర్తిగా విఫలమయ్యారు. వెంటనే అధికార యంత్రాంగం వరద ప్రాంతాలను గుర్తించి ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్ మాడ్డా కరీంనగర్. సైనా శ్రీనివాస్.